సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలి పట్టణ సిపిఎం నేత పసుపులెడ్డి పెంచలి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం జిల్లా నేత కత్తి శ్రీనివాసులు హాజరై పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ జీవో నెంబర్ 30 ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరారు. వీటితో పాటు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిట్కో గృహాలు కూడా వెంటనే పనులు పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు, ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు, ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు, ప్రభుత్వ జీవో 30 ప్రకారం పేదలకు పట్టాలు, ప్రభుత్వ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పోరంబోకు, కాలువ పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో 25, 30, 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఏమాత్రం పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ 30 అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం ఆ పట్టాలు ఇచ్చేందుకు కావలసినటువంటి చర్యలు సమగ్రంగా చేపట్టడం లేదు. కావలి పట్టణంలో అనేక ప్రాంతాలలో ఈరోజు ఈ జీవో నంబర్ 30 ప్రకారం పట్టాలు కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు జగనన్న ఇళ్లు అనేటటువంటివి మొండిగోడలుగా నిలబడిపోయి ఉన్నాయి. టిట్కో హౌసెస్ అనేటటువంటివి అసంపూర్తిగా నిలబడిపోయి ఉన్నవి. ఎంతో మంది ఈరోజు కుటుంబంలో ఉండి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి స్థలాలు లేక ఉమ్మడి కుటుంబాలుగా ఒక ఇంటిలో 2-3 ఫ్యామిలీలు ఉండేటటువంటి పరిస్థితి, వారందరూ కూడా బాడుగిళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి 2 సెంట్ల స్థలం అంటే 12 అంకణాల స్థలం ఇస్తామని ప్రకటన చేసింది. దరఖాస్తు కూడా లబ్ధిదారులు చేసుకున్నారు. కానీ ఆ రకమైనటువంటి ప్రక్రియ ఇంకా కూడా పూర్తిగా ఇవ్వలేదు. లబ్ధిదారులందరూ ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు జగనన్న ఇళ్లలో ఆ మొండిగోడల్లో ఉన్నటువంటి ఇళ్లకు కానీ లేదా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్నటువంటి ఇళ్లకు కానీ హౌసింగ్ రుణం అనేటటువంటిది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,80,000 మాత్రమే మంజూరు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,80,000 రూపాయలతో ఏ ఇళ్లు కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి లబ్ధిదారుడికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పేదరికం, బీపీఎల్, బిలో పావర్టీ లైన్, రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల హౌసింగ్ రుణాన్ని మంజూరు చేయాలి. రాష్ట్ర వాటా అనేటటువంటిది దానికి జత చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావాలి. ఈ రకంగా ఈరోజు పట్టణ ప్రాంతాలలో ఇళ్ల స్థలాల కోసం, స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గట్టిళ్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ రుణాన్ని పెంచాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పనిని పారదర్శకంగా జరగాలి అనంటే వార్డు స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, ప్రజల దగ్గర నుంచి ఆ రకమైనటువంటి అర్జీలను స్వీకరించి పారదర్శకంగా వాటిని పరిశీలించి పట్టాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ జీవో నంబర్ 30 ప్రకారం ఇచ్చేటటువంటి పట్టాలు కూడా పేదలకు ఉపయోగపడేటటువంటి పట్టాలుగా ఉండాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డీఫారం పట్టాల పేరుతో ఇస్తున్నారు. అవి వారసులకి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ, ఏదన్నా అవసరానికి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలన్నా కానీ వారికి ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఈ పట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ రకమైన చర్యలు చేపట్టాలని, ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులకి స్థలాలు ఇచ్చే విధంగా టిట్కో ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వాలని, హౌసింగ్ రుణాన్ని పెంచాలా అని చెప్పి 5 లక్షల రూపాయలు చేసి ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంలో 30 జీవో తీసుకొచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ 30 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా 150 గజాలు స్థలాన్ని వాళ్ళకి అక్కడే క్రమబద్ధీకరించాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 30 జీవోని తీసుకురావడం జరిగింది. 30 జీవో తీసుకొచ్చి ఇప్పుడు సుమారు 6 నెలలు అయింది. ఆ పేదలకు సంబంధించినటువంటి స్థలాలు క్రమబద్ధీకరణకు సంబంధించి
ఈ రోజు కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినటువంటి సందర్భం కనపడట్లా. ఈరోజు కావల పట్టణంలో చూస్తే వైకుంఠపురం, పెంకులు ఫ్యాక్టరీ, వెంగళరావు నగరు, తుఫాన్ నగరు అనేక ప్రాంతాల్లో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు నివాసం ఉంటున్నటువంటి పేదలు ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, ప్రతి ప్రభుత్వం కూడా ఒక జీవోని తీసుకొస్తా ఉంది పేదలకు పట్టాలు ఇస్తామని. ఆ పేదలకు పట్టాలు ఇస్తున్నటువంటి జీవో పేదలకు మాత్రం ఎక్కడా ఉపయోగపడినటువంటి సందర్భం కనపడట్లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. మరి ఒకటి అడుగుతా ఉన్నాం మేము సిపిఎం పార్టీగా అధికారుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోల సారాంశం పేదలకు క్రమబద్ధీకరణ 150 గజాలు లేనటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అయితే పేదల దగ్గరికి వెళ్ళేసరికి పేదలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు చూస్తే ఒక దిక్కేమో చెరువు భూమి అంటారు, ఒక దిక్కేమో మున్సిపల్ స్థలం అంటారు, ఒక దిక్కేమో కాలువ పారంబోకు అంటారు, ఒక దిక్కేమో ఫారెస్ట్ అంటారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేదలు నివసించే ప్రాంతాల్లో అనేక సాకులు పెట్టి పేదలను అన్యాయం చేస్తూ ఈ జీవోల్ని తీసుకొచ్చి ఉన్నోళ్ళకి, ధనవంతులకి మాత్రం ఉపయోగపడతా ఉంది. ఈ జీవోల వల్ల ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లు మాత్రం లాభపడతా ఉన్నారు, పేదలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.